హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు శివం బజే మూవీ టీమ్ ఉన్నారు. 1 సెకండ్. హలో, నేను మళ్ళీ చేస్తా. బాబుతో ఉన్నా. యా, మహేష్ బాబు కాదు, అదే బాబుతో. జగపతి బాబు గారు కూడా కాదు, బాబుతో ఉన్నా. మళ్ళీ చేస్తా. యా, ఓకే, చెప్తా. బాబు ఎవరనేది కాసేపట్లో చెప్తా, సరేనా? ఓకే, బాయ్. యా, అశ్విన్ గారు హాయ్ అండి. ఇంకొకటి చెప్తారా? బాగానే వచ్చిందా? నాకేదో కొంచెం ఎక్స్ప్రెషన్ తేడా వచ్చింది. బాగానే ఉంది. నాకు రెడీ. అశ్విన్ గారు ఎలా ఉన్నారు? ఏదో మీ ముందు కొంచెం చిన్న యాక్టింగ్ లాగా అనమాట. చేయకపోయిన పర్లేదు, ఇస్తాను ఏదన్నా. నువ్వు ఎందుకంత అలాగా ఇలాగ ఇది కట్ చేయొచ్చు ప్లీజ్. నన్ను అడిగితే ఏదైనా చేస్తాను. నువ్వు ఇంత చేసి నా ముందు ఇంత చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ షూట్. నీకు ఇంకా తెలియలేదా? అయ్యో, అయితే ఐ కెన్ షీ బిలీవ్ కదా, అంటే నేను యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. అంటే ఐ హావ్ యాక్టెడ్ లైక్ న్యాచురల్ పర్ఫార్మర్. హీ ఈజ్ న్యాచురల్ యాంకర్. లైక్ న్యాచురల్ స్టార్ నాని అన్న, హీ ఈజ్ న్యాచురల్ యాంకర్. యాక్చువల్లీ ఒక రిజంబ్లెన్స్. యాక్చువల్లీ ఆయన కూడా ఆర్జే నుంచి స్టార్ట్ అయ్యారు, విజయ్ నుంచే హీరో. అమ్మా, నాన్న గురించి చెప్పవసరం లేదు. అండ్ సో ఎప్పుడు స్టార్ట్ అయింది శివం బజే? హౌ ఇట్ యూ చూస్? నేను చాలా చోట్ల చెప్పాను శరత్, శివం అంటే ఏ కథ అయినా నేను కంటెంట్ చూసుకొని జాగ్రత్తగా వెళ్తాను. బట్ శివం బజే కథలో కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోయాయి. నేను అనుకోవటం అది అంతా శివయ్య అనుగ్రహం, శివలీల అని నేను అనుకుంటున్నా. వై? బికాజ్ ఈ సినిమా నా దగ్గర తీసుకొచ్చింది ప్రొడ్యూసర్ అనేవాడు. ఒక ఈ సినిమాకి బ్యాగ్ మొత్తం సపోర్ట్ అంతా డబ్బు పెట్టడమే కాకుండా మొత్తం కోఆర్డినేషన్, ఒక సినిమా చేయాలి ఒక ప్యాషన్గా ఇది అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు అంటే మహేశ్వర్ అంటే శివుడే. అదే ఆయన అఫ్సర్ హుసేన్ అని ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి ఈజ్ ద డైరెక్టర్ అని కథ చెప్పించారు. యూనిక్గా అనిపించింది కథ, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఒక ముస్లిం అయి ఉండి ఈ కథ చేయడం అనేది నాకు అదేదో యాక్చువల్లీ అంటే జనరల్గా బిలీవ్ చేయం కదా. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా స్టోరీ చెప్తేనే హ్యాండిల్ చేస్తాడో లేదో అని ఉంది. అదే అన్న, నేను నాకు వచ్చి చెప్పగానే కథ నచ్చింది. తను హ్యాండిల్ చేయగలడా అంటే ముస్లిం చేయగలడా లేడని కాదు, తనకి కొత్త సినిమాలు ఏంది ఇంత ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయగలడా, మన శివుడు పాయింట్తో అనుకుంటున్నాం దాన్ని ఇంటర్లింక్ చేయగలడా అని నేను కథ నచ్చింది. చేయగలడా లేదని కంగారు పడ్డా. కట్ చేస్తే నాకు బాగా నచ్చింది. ఎస్, నేను రెడ్డి గారు అప్సర్ గారు మాట్లాడుకుని ఎలా చేద్దామని శివేంద్ర డిఓపి, హనుమాన్ డిఓపి దగ్గరికి వెళ్ళాం. తను పేరు శివేంద్ర, అతను కూడా శివుడు అనే పేరే. ఆ తర్వాత నేను ఇది వెంటనే ఓంకార్ అన్న దగ్గరికి పంపించాను. ఓంకార్ అన్న అన్నయ్య పేరు కూడా ఓంకార్. అంటే అన్నీ అంటే ఆ శివుడు పేర్లు వినపడటం, శివుడు ఇలా ఈ సర్కిల్ చూడటం. కరెక్ట్గా సినిమా ఓపెనింగ్ రోజున మాకు ఒక చిన్న గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్లో పూజ జరుగుతుంటే ఆ పెట్టగోడ మీద ఒక పాము, కరెక్ట్గా పూజ ఓపెనింగ్ టైం అప్పుడు ఒక పాము రావటం, ఇవన్నీ ఏంటంటే ఈ ఇంటర్ రిలేటెడ్గా ఏదో జరుగుతుంది. అట్లాగే అనుకున్న టెక్నీషియన్ చోటా కే ప్రసాద్ గారు, ఎడిటర్ సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గారు, తర్వాత ఆర్టిస్టులకు వచ్చేటప్పటికి మన హర్పాస్ ఖాన్ గారు, మురళీ శర్మ గారు, తనకిల బర్నీ గారు అంటేనే ఒక శివతత్వం కనపడుతుంటుంది ఆయనలో, ఒక శివయ్య ఆ మాట అదంటే అది. తర్వాత తులసమ్మ, సాయిదీనా, హైపరాది, నా మదర్ హైపరాది, అంటే అందరూ కూడా ఆ ప్యాడింగ్ ఏది చూసినా కూడా నాకు బాగా. తర్వాత దిగాంగన దగ్గరకు వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. దిగాంగన ఎవరు ఏంటి ఎలా వెళ్దాం ఏంటి అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు తను సెలెక్ట్ చేయడం అయిపోయింది. తీరా కట్ చేసి తను సెలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్గా తన కాల్ వెళ్ళినప్పుడు అప్పుడే కేదార్నాథ్ దర్శనం చేసుకుని అలా ఫ్లైట్ దిగింది, కాల్ వెళ్ళిందంట. తను ఎప్పుడు ఏకముఖి రుద్రాక్ష వాడుతుంది. తన శివభక్తురాలు, శివుడికి ఈజ్ లైక్ కల్ట్ ఫ్యాన్, పెద్ద డివోటీ అన్నమాట. ఇవన్నీ చూస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక సినిమాలు చేస్తాం, ఒక చిన్న రిలేటెడ్ ఇదేదో మనతో ఇవన్నీ పక్కన పెట్టండి. అబ్బా, పరమేశ్వరుడు ఆ పోస్టర్లో డమరకం కావచ్చు, అందులో త్రిశూలం కావచ్చు, అక్కడ శివలింగం కావచ్చు, అందులో మనం ఉన్నాము అంటేనే అది నా అదృష్టం. నా లైఫ్లో నాకు గుర్తుండిపోయే సినిమా అంతవరకు. ఇలాంటి డెవోషనల్ రిలేటెడ్ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం నిష్టగా ఉండాలి, అలాంటి మాటలు ఉంటాయి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు. మీరు అలా ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? బేసిక్గా నేను టీటాట్లర్ అబ్బా. నేను మనకి ఏ అలవాట్లు లేవు, నెక్స్ట్ పెద్ద పని అదేం కాదు. బట్ ఈ షూటింగ్ శివం బజే అనుకున్న దగ్గర నుంచి శివం బజే షూటింగ్ లొకేషన్స్లో కానీ ఇంకో చోట కానీ ఇప్పుడు కానీ నాన్ వెజ్ తినకూడదని మహేశ్వర్ రెడ్డి గారు ఆ రోజు నుంచి అనుకుని కంటిన్యూస్గా ఉన్నారు. నేను ఆయనకి సపోర్టెడ్గా కలిసి, అంటే ఏం లేదు
ఎంతసేపు మన సబ్జెక్ట్లో ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. ఇక్కడ సినిమా ఆయన మన పక్క నుండి బయట ఈ సినిమాని ఎలా అయితే సెట్స్ మీదకి తీసుకొచ్చి ఈరోజు రిలీజ్ దగ్గరికి శివయ్య తీసుకొచ్చాడో, అలాగే ఆ మహాశివుడు ఈ సినిమాలో కూడా ఆయన ఎలా చేయించుకుంటాడు నాతో సినిమా, ఆ కథను ఎలా చేయించుతాడు, ఎలా కథ కలుపుతాడు అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది లైన్ కాన్సెప్ట్. అది నాకు బాగా అనిపించింది. మీరు చాలా తెలుగు సినిమాలు చేశారు, బట్ ఏంటి ఇంకా ఫ్లూయెంట్గా తెలుగు నేర్చుకోకపోవడం ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అలా అడగండి ప్లీజ్ ఆస్క్. అంటే మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద రెస్పెక్ట్ లేదా? కన్ను కొడుతున్నాడు. లేదు మా అంటే అది ఆటోమేటిక్ డిఫెక్ట్ అన్నా. కన్ను కొడుతున్నాడు ఏంటి? Punch I'll give you and one I'll give you. ఓకే, నేనేం చేశాను? ఫస్ట్ గివ్ టు హీరో అండ్ I saw that blink, huh? నేను అడిగాను వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని. బాబోయ్ బాబోయ్ కాదు, నేను ఒకటి చెప్తాను, ఈ పిల్ల దానికి నేను ఒకటి చెప్తుంటే తను ఒకటి అర్థం చేసుకుంటా. ఓకే. సో ఏంటి అంటే There is too much respect for Telugu cinema. I understand properly. That's why I understood whatever you're saying, right? ఎలా ఇంత అందంగా ఉన్నారు? That I don't respect Telugu cinema or what? Why did I not learn the ఎలా language? ఇంత అందంగా ఉన్నారు? Means? ఎలా ఇంత అందంగా You ఉన్నారు? said that you Inta can I understand. understood. Means why so much? Why look so beautiful? Isn't it? No, let me still answer. I have this fixation in my head. Honestly, I've heard a lot of people speak wrong Hindi. Okay? And I can tell it's so funny, right? Like, in my point of view, I know that you've just ruined Hindi. Somebody who doesn't speak Hindi. I know very well Hindi, like bhaiya thoda pyaz dalo. Those things I Only pyaz? only pyaz. Or kuch chahiye? Kuch nahi. कुछ नहीं चाहिए, थोड़ा देखो. Thoda इतनी आरज़ू है कनीज की, थोड़ी और प्याज डाल दो. హిందీ కదన్నా? No भैया, take something ना, वही only pyaz. Definitely. उधर మీరు చెప్పండి. Again, ask for gold also, but nobody is giving. हाँ, प्याज उधर दे भी देंगे. उधर प्याज साइड में टमाटा है, वो पानी पूरी वाटर है. No, serious. శరత్ చాలా బాగా మాట్లాడుతున్నావు శరత్, ఏదో If you have pani puri, make sure you get the last free sample also. Definitely. తత్వం బోధిస్తుంది. There you can say thoda aur pyaz dal do. సో ఏంటి అంటే అశ్విన్ గారితో మీరు అంటే మూవీ ఓకే అయినప్పుడు what Arey, let me at least answer that okay first. answer. ఇంకా అక్కడే I ఉందా? have a lot of respect for Telugu cinema and for Telugu language, but I think I've just fixated in my head that I hope I don't spoil the language. Sometimes what happens is that because I'm too conscious that it'll sound wrong, it'll sound funny, it might sound offensive, it becomes a little bit of a reason for you to hold back. Although I'm trying to actually overcome that, I hope that happens and I manage to start speaking Telugu, because like he knows, when we are shooting, I don't take prompting. So I learn all my lines, right? And when I'm speaking, what is written, it sounds fine, right? Because grammar is correct, right? But when I'm trying to frame those sentences, they don't work. So I think I just have to get over that thought in my head. But definitely for the next film you have to speak in Telugu only. Okay, right? मैं बहुत कम बात करूंगी फिर चलेगा. ఎవరు అక్కడ? ఒక్క సెకండ్ రా. హలో, 1 second. నిజమేనా? చెప్పు. సరే, అది ఏంటి మ్యాటర్ చెప్పండి. ఇంటర్వ్యూ మధ్యలో నుంచి నీ ఫోన్ ఎత్తాను. సరే మాట్లాడతాను అబ్బాయి, ఒకసారి రేపు కూర్చో. ఓకేనా? రెడీ ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, యా. అండ్ మీరు జనరల్గా ఇండస్ట్రీకి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాకే వచ్చారు, కానీ ఇక్కడ ఒక థింగ్ ఉంటుంది ఏంటంటే కంటిన్యూస్గా మనం అపీర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మీరు హిడింబా తర్వాత ఈ మూవీ వచ్చారు, బట్ దీనికి ముందు ఒక 2020, 21, 22 ఐ థింక్ నో మూవీ అనుకుంటా మీ దగ్గర. ఎవరికి లేవు కదా, కరోనాకు ఒకదాని. ఓకే, లేవు. బట్ అంటే రెగ్యులారిటీగా అంటే ఎందుకు స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అలా ఏం లేదు నాన్న. శరత్ ఒక మాట చెప్తా, బట్ యూ కెన్ డూ కదా, అంటే యూ కెన్ క్యాపబుల్ ఆఫ్ డూ కదా. నేను సినిమాలు చేయాలి, సినిమాలే చేయాలి, మనం సినిమాల్లో బోల్డ్ డబ్బులు సంపాదించేయాలి, లేకపోతే మనం ఇలా అవ్వాలి అలా అవ్వాలని నాకైతే పర్టికులర్ లేదు. ఒకటి చేసినా 2 చేసినా మంచి సినిమా చేయాలి. దట్ మనం ఒక సినిమా చేసినా 2 సినిమాలు చేసినా మంచి కంటెంట్తో చేయాలి. ప్రొడ్యూసర్ గారు ఆయన నా మీద పెట్టుబడి డబ్బులు ఆయనకి వెనక్కి తిరిగి రావాలి అనే కాన్సెప్ట్తో నేను ఆలోచిస్తాను. నాకు కంటెంట్ నచ్చితే
నేను కష్టపడటానికి రెడీ టక చేస్తా. కానీ కంటెంట్ బాగుండి ఒక డిఫరెంట్గా ఏదైనా చేయాలి, నా దగ్గరికి వచ్చే కథలకి నేను కరెక్ట్గా సూట్ అవుతానా లేదా అని చూసుకోవాలి. ఇలా తప్పితే 2019లో నాది రాజుగారికి 3 రిలీజ్ అయిన తర్వాత నేను 20లో హిడింబా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కట్ చేస్తే నీకు కరోనా, ఇంకా నీకు కరోనానే నీకు 1.5 year 2 years మనతో ఆడుకుంది అందరితో. నేను అయినా కరోనా టైంలోనే స్టార్ట్ చేశాను. 21 ఎండింగ్లో నుంచి స్టార్ట్ చేసి మనం అది చేసి కరెక్ట్గా 1 year తర్వాత 23లో రిలీజ్ చేశాను. అంటే ఈ మధ్యలో ఏమన్నా అంటే మీరు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ కానీ మీరు విని ఓకే ఇది నేను వద్దులే వేరే వాళ్ళకి అలా నేను రిజెక్ట్ చేసిన కథలు అంటూ కాదు, కానీ నాకు సెట్ అవ్వకపోతే సెట్ అవ్వదని చెప్తాను. లేకపోతే ఈ జోనర్ అయితే ఇప్పుడు నేను చేయలేను, ఇది ఆల్రెడీ చేస్తానని అలా చెప్తాను. రిజెక్ట్ చేసి నేను ఎవరికొకరికి రిఫర్ చేయటం లేకపోతే ఎవరికొకరికి సెట్ అవుద్దనో అలా మాట్లాడతాను. అండ్ యాజ్ పర్ అంటే మీ క్యారెక్టర్ పరంగా మాట్లాడుకుంటే జనరల్గా కొన్ని సినిమాల్లో ఏంటంటే ఇప్పుడు ఇంత శివతత్వం దీని గురించి ఉన్న మూవీలో హౌ యువర్ రోల్ అంటే మీ రోల్ ఎంతవరకు ఉంటుంది, హౌ యువర్ రోల్ ఈజ్ ప్రామినెంట్ అని? The film, of course, has a very strong narrative, right? And there are parallel things that are going on, which have to come to one point, right? So there is that, of course, I'm paired opposite Ashwin. There is that little love story, some fun, some quirk, but also my character works at a pharmaceutical company, right? And which has a little play in the narrative. So it's not a character which is away from the story. It's not some parallel love track that comes, one song goes away. This is not, in fact, to be very frank, we had a song which was a little away from the film. Eventually everyone decided that let's not have it because it's breaking the rhythm of the film, you know. Now whatever little bit song we have, it's a BGM, and it's all background music, just some part of the film. So it's, I look at it as a very good thing that I'm not playing a role which is shallow. I'm not playing a role which is just identified as an object, you know, that you're there, your purpose is one song, one this thing, then you're away, you know, nothing to do with the narrative. It's not. అండ్ అన్న మీరు అంటే ఒంగోలు దగ్గర చదువుకున్నారు, మా ఊరి దగ్గర, మాది ఒంగోలే. అండ్ ఇప్పుడు లైక్ బిఫోర్ మీకన్నా ముందు ఓంకార్ అనే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే ఆయన సజెషన్స్ ఎలా ఉంటాయి మీకు మూవీ పరంగా? నేను నాట్ ఓన్లీ ఇన్ మూవీస్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఏదున్నా కూడా అన్నయ్యకి నేను చెప్తాను. ఈజ్ లైక్ మై ఫాదర్. నేను తప్పకుండా ఆయనకి ఏమి చెప్పకుండా నేనేం చేయను, అనవసరం విషయాలు చెప్పను. కానీ ఇది చెప్పాల్సిందే. అందులో సబ్జెక్ట్ విషయంలో అంటే కనుక 200% ఆయన డెసిషన్ నేను తీసుకుంటారు. ఎందుకంటే ఒక బ్రదర్ మిమ్మల్ని ఎలా గైడ్, నాకంటూ పెద్ద ఫస్ట్ ఒక సక్సెస్ ఇచ్చి నేను ఇండస్ట్రీలోకి నేను ఎలా వెళ్ళాలి ఏంటి అని నాకు చెప్పిందే ఆయన కాబట్టి 100% ఐ విల్ టేక్. జనరల్గా మీరు హీరోగా మూవీస్ చేస్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఇప్పుడు అన్నయ్య చేసిన మూవీస్లో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది, ఇదంతా వర్క్ అంతా జరిగింది. లైక్ కొంచెం ఇప్పుడు ఫర్దర్గా మీరు ఓన్గా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటూ మూవీస్ చేస్తున్నారు. స్క్రిప్ట్ సెలెక్ట్ నాకు ఇప్పుడు 5 or 6 వింటాను. అందులో నాకు ఏదైనా నచ్చితే నేను అన్నయ్య గారి దగ్గర పంపిస్తాను. ఫైనల్ డెసిషన్ కానీ సజెషన్. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి మీకు మంచి స్క్రిప్ట్స్ తెప్పిడి ఇలా ఎప్పుడు చేయలేదు. అలా అసలు మేము అసలు అలా అడగరు అన్నయ్య, చేయరు అసలు. అలా అంటే ఎందుకు నేను ఆయన రాస్తారు. అవసరమైతే అన్నయ్య గారు నా కోసం ఏదన్నా మంచి కథ అనుకొని నాకేదన్నా సెట్ అవుతే కనుక నాతోనే చేస్తారు. ఎందుకు రాజుగారికి అది 4 రావట్లేదు అంటే 3 వరకే వచ్చి ఆగిపోయింది ఆ సిరీస్? అదే చెప్పట్లే, రాజుగారికి 3 అవ్వంగానే మనకి కరోనా అవి 2-3 years తర్వాత ఆయన కొన్ని కమిట్మెంట్స్ టీవీకి, తర్వాత హాట్స్టార్కి ఒక మ్యాన్షన్ 24 నడిచేసి అందులో వెళ్ళారు. ఈజ్ ప్రిపేరింగ్. రాజుగారి ఉంది అంటే రాజుగారికి అయితే 4 వర్క్ జరుగుతుంది, అలాగే ఇంకొక సబ్జెక్ట్ ప్యారలల్గా వర్క్ చేస్తున్నారు. ఏది చేస్తారన్నది ఈ విల్ అనౌన్స్. అండ్ మీకు అంటే ఇప్పుడు చాలా బ్యాచ్ మన సీసీఎల్ మనం ఓపెన్ కూడా చేశారు, మాది పోస్టర్ లాంచ్, మీరు క్రికెట్ ట్రైలర్ లాంచ్, అదే ఇది క్రికెట్ సంబంధించిన టీసీఏ మ్యాచెస్ సంబంధించి. అండ్ మీకు తమన్ గారు కానీ సాయిధరం తేజ్ గారు కానీ ఇలా అందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు మూవీస్ గురించి ఏమైనా డిస్కషన్ ఎక్కువ వస్తుందా? 100%. ఎవరన్నా ఇప్పుడు మంచి సినిమా చేశారంటే మంచి కథ తెచ్చాడు రా వాడు, బాగుంది, చాలా బాగుందని ఇలా డిస్కషన్స్ చేస్తారు. తమన్ అయితే ఎస్పెషల్లీ నేనేం చేసినా తమకు చూపిస్తా. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు, ఒక పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్లో ఉన్నాడు. మనకి అఖండాకి ఇచ్చిన ఆర్ఆర్ అయితే కానీ, సాంగ్స్ అయితే కానీ, వేరే సినిమాలు తను నేను సజెషన్స్ తీసుకుంటుంటాను. తరుణ్ అన్న నాకు హిడింబా గురించి ఎస్పెషల్లీ ఫోన్ చేసి ఏంట్రా సినిమా ఏంటి, ఆ ఫోటోగ్రఫీ ఏంటని ఫోన్ చేశాడు తరుణ్ అన్న. వెంకటేష్ గారు నాకు అసలు ఈజ్ లైక్ నాకు ఒక
ప్యూర్ సోల్, నాకు ఆయన ఒక డివైనిటీగా కనబడతారు ఇప్పుడు. ఆయన ఆ పొజిషన్లో ఉండి అంత డౌన్ టు ఎర్త్ ఎలా మూవీ గురించి కూడా ట్వీట్ పెట్టినట్టున్నారు కదా, మూవీ పెట్టారు, ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. అంటే ఆయన అంతే, ఏది నచ్చితే చేసేస్తారు, ఏది డెస్టినీ అన్నీ చేస్తుంది మనకి, అంత నేచర్ చూసుకుంటుంది, నువ్వు నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్తుంటారు. అండ్ మీరు ఇంతమంది బ్యాచ్ క్రికెట్ ఆడుతున్నారు కదా, ఇంతకుముందు ప్రీవియస్గా మూవీ హీరోస్ అందరూ కలిసి ఆడుతుండే వాళ్ళు మ్యాచెస్ అందరూ. మీరు ఒక అంటే సీనియర్ టీము జూనియర్ టీం అలా ఏం ప్లాన్ అనుకోలేదా ఇప్పుడు? జనరల్గా క్రికెట్లో ఉండేటప్పుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఇప్పుడు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఎక్కడో లైక్ ఉంటారు. అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మన సొసైటీకి ఐ మీన్ టు సే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఏదన్నా అవసరం, ఏదన్నా ఒక డ్రాట్ వచ్చింది, ఏదన్నా సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఉండేదే మూవీ ఫీల్డ్. అందరూ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు, నాకు బాగా గుర్తు విజయవాడలో మ్యాచ్ పెట్టారు అప్పుడు, ఏదో ఒక సంథింగ్ ఒక రీజన్. తర్వాత ఇక్కడ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఒకసారి హుదూద్ తుఫాన్ అప్పుడు అనుకుంటా, అందరూ అలా ఏం లేదబ్బా, వెన్ ఎవర్ నెసెసరీ. ఇప్పుడు వాళ్ళకున్న ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వాళ్ళకి అది కుదరకపోవచ్చు, మాకున్న టైంలో మేము వెళ్తున్నాం, వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి, వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందరూ కలిసి ఆడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 100% ఆడతాం. దట్ విల్ బీ ఫర్ ఎ కాజ్. యా. అండ్ మూవీ గురించి చెప్పాలి టు ద తెలుగు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఎలాగో తెలుగులో చెప్పరు కాబట్టి. తెలుగు అయిపోయింది వెరీ క్విక్లీ. నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది వెరీ క్విక్లీ, 2 ఫోన్ కాల్స్తో. యా చెప్పండి. 2 ఫోన్ కాల్స్ వచ్చినాయి. నేను ఒక ఫోన్ లాగా మీరు ఒక ఫోన్ మాట్లాడారు కదా, అయిపోయింది అంటున్నా ఇంటర్వ్యూ. ఓకే చెప్పండి. ఎస్. Say some, what do I say in Telugu? For to watch the film, say one simple line, no? అందరూ వచ్చి శివం బజే మూవీని తప్పకుండా చూడండి. అందరూ వచ్చి శివం బజే మూవీని తప్పకుండా చూడండి. అందరూ వచ్చి శివం బజే మూవీ తప్పకుండా చూడండి. అందరూ వచ్చి శివం బజే మూవీ తప్పకుండా చూడండి. సో మీరు ఇంత కష్టపడి చెప్పారు కాబట్టి డెఫినెట్గా చూస్తారు. అక్కడికి వచ్చి కూర్చుంటుంది. లేదు ఓకే. దే ఆర్ ప్లానింగ్ టు వితౌట్ ఎడిట్, దే వాంట్ టు డూ దిస్, దే వాంట్ టు ఓకే ठीक है ना, कोई बात ठीक ओके and then do it. and I okay we'll say it again. అందరూ వచ్చి శివం బజే మూవీ తప్పకుండా చూడండి. దిస్ వాజ్ అ టాస్క్, but I will definitely learn more Telugu. But for now, please make sure you go watch Shivam Bhaje. డెఫినెట్లీ కంటెంట్ చాలా మందికి నచ్చింది, చాలా బాగుంది కూడా, ప్రామిసింగ్గా ఉంది. డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి చూస్తారు. అండ్ ఫ్యూ ఒక చాలా క్విక్ క్వశ్చన్స్ అనమాట. వర్స్ట్ థింగ్ యూ డిడ్ ఇన్ ద లైఫ్, అంటే ఇప్పటి వరకు చేసిన దాంట్లో వర్స్ట్ థింగ్స్ Why will he tell you? I'll ask you also. తనని అడిగి ఓకే వర్స్ట్ థింగ్ యూ డిడ్. I never did anything bad. ఓకే మీరన్నా ఏది ఇప్పటి వరకు చేసిన వర్స్ట్ థింగ్ ఏమైనా ఉందా? నేనా? ఎందుకు అడుగుతున్నావు అనుకుంటున్నా. నీతో ఇంటర్వ్యూ చేయటమేనమ్మా అన్నా. ఇది కట్, ఇది లేదు క్వశ్చన్ లేదు. క్రేజీ థింగ్ యూ డిడ్. ఇదేంటి ఇదేమిట్రా అడిగింది చెప్పాలి కదా. వద్దు ఇది లేదు. క్రేజీ థింగ్ యూ డిడ్. Bungee jumping. ఓకే మీరన్నా క్రేజీ థింగ్ అంటే వీడి మీద ఏం చెప్దామని ఆలోచిస్తుంది. వద్దులే అన్న, ఎందుకన్నా మేము కట్ చేసి హీరోయిన్ మీద పెట్టించుకుంటా. అప్పుడు క్రేజీ థింగ్ నేను ఇంటర్లో బైపీసీ మన ఒంగోలు ఇదే చెప్తాను. నేను బైపీసీ ఎంఫార్మసీ కూడా చేసి, మీరు డాక్టర్. అదేనన్న మెదర్మెట్లు నాగభైరవ కాలేజ్ చదివేటప్పుడు మన ఒంగోలు అన్నావు కాబట్టి నేను చదివిన కాలేజ్కి రిలేటెడ్ చెప్తా. క్రేజీ థింగ్, పొద్దున్న ఎగ్జామ్, అంత హాస్టల్ కదా, 12 వరకు చదువుతారు అందరూ. మనం గోడదుక్కి వెళ్ళి చక్కగా 8:30కి వెళ్ళి పక్కన మెదర్మెట్ల నుంచి లారీలో వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి వచ్చి 11:30కి వచ్చి 6 వరకు చదివి ఎగ్జామ్ రాసి పడుకునేవాడిని. అలా చేసేవాడిని ఎగ్జామ్స్. ఇది అన్నయ్యకి తెలుసా? తప్పేముంది ఇందులో? చక్కగా సినిమా వార్డెన్కి తెలియకూడదు, అన్నయ్యకి తెలిస్తే ఉంది. ఎవరికైనా బిస్కెట్ వేసారా అన్న ఎప్పుడైనా? బిస్కెట్ దేంట్లో అయినా, ఏ విషయంలో అయినా బిస్కెట్? బోల్డ్ బిస్కెట్లు. హీరోయిన్కి ఏమైనా వేసారా? చిచ్చి, అమ్మాయి డైరెక్ట్గా చెప్పేస్తాను. నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడైనా ఎవరైనా ఫ్లర్ట్ చేశారా అన్న? నేనా? అది ఫ్లర్ట్ అనేది తెలియకుండా చేసేస్తాం జనరల్గా. అవునవును, చేసినట్టు తెలీదు కానీ చేసేస్తాం. మీరు హ్యావ్ యూ ఫ్లర్టెడ్ ఎనీవన్? అంటే క్రష్ లాగా బాగుంటే కొంచెం చెప్తారు కదా. మనం ఏంటంటే నాకు కూడా అర్థం కాలే. నాకు అర్థం కాలే. ఇది స్కిప్ అయితే
సో మీరు ఇప్పటి వరకు లైఫ్లో ఆడిన బిగ్గెస్ట్ లై ఏంటి, అంటే అబద్ధం? నేనా ఎక్కువ క్రికెట్ విషయంలోనే ఆడతాను అబ్బా నేను. క్రికెట్ సినిమా విషయంలో ఈ బ్యాట్ బాగుంది కొనుక్కో అని అందరు చెప్తున్నారంటగా. ఆ మాట అంటే మా సాయి గడికి మా ఆది సాయి కుమార్ గుర్తొస్తాడు. బాబోయ్ మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు వాడితో 95,000 బ్యాట్ కొనిపించా. ప్రత్యేకంగా బ్యాట్ తీసి అశ్విన్ గారు ఈ బ్యాట్ కొనిపించాడు, అశ్విన్ గారు ఈ బ్యాట్ కొనిపించాడు. అందరూ ఎంత 95,000 అంటున్నారు అందరూ. ఒరే నిన్ను ఎవడు అడిగాడా అంటే నా బ్యాట్స్ చూసి ఎంత అంటే నేను 25,000 30,000. నువ్వు మటుకు తక్కువ కొనుక్కుంటావు, వాడికి 95 అంటే అది ఆస్ట్రేలియాలో అది మ్యాక్స్వెల్ వర్షను అది అని నేనేదో చెప్తుంటే అందరు నాకు అదే గుర్తొచ్చింది. బట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి నన్ను ఏమడిగావు ఎంత బిగ్గెస్ట్ లై అంటే నేను ఎక్కువ సినిమా క్రికెట్ ఏంటంటే అది మార్నింగ్ షో ఏదైనా సినిమాకి వెళ్ళిపోతా ఇంట్లో ఎవరికి చెప్పకుండా, అడిగితే సినిమా చూడలేదని చెప్తా, మళ్ళీ వెళ్తా. అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయానని ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని వాళ్ళతో వెళ్తాను. ఈ సినిమా కూడా ఆడియన్స్ అలానే వెళ్ళాలి. అయ్యో అలా సూపర్. అండ్ అందరూ కలిసి రావాలి, వచ్చి చూడాలి. అదే ఫస్ట్ చూసి మళ్ళీ ఫ్యామిలీతో కూడా వెళ్ళాలంటున్నా. అంటే నేనేంటంటే వెళ్ళిపోయి మళ్ళీ అదే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా అంటారని నేను అదొకటి. తర్వాత 2 క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతా, అడిగితే బయట ఉన్నా అని చెప్తా, మ్యాచ్ ఆడుకుంటుంటున్నా. ఎక్కువ ఆడే అబద్ధాలు ఇవే నేను ఈ 2. అండ్ మీ బిగ్గెస్ట్ లై ఇప్పటి వరకు లై? No, my lies are very small. You can say you are looking beautiful. నేను వెళ్ళిపోతాను అన్నయ్య, Looking beautiful. ప్లీజ్. Very beautiful. It's a big lie. ఇది నాకు ఇదేదో అడిగి నేను రోస్టింగ్ చేయించుకున్నట్టుంది. It's a big lie అని చెప్తున్నాను. నువ్వెందుకు నిజంగా ఫీల్ అవుతున్నావు? వద్దు. ఇది నిజం కాదు. ఓకే, ఇది లై. సో August 1st డెఫినెట్గా మీరందరూ శివం భజే మూవీ చూస్తారు. అండ్ ఓంకార్ అనే తమ్ముడైన మన అశ్విన్ బాబుకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.